ఇండియాలో నివసిస్తున్న పెన్షనర్స్, అది ఫ్యామిలీ పెన్షన్ కావచ్చు, సర్వీస్ పెన్షన్ కావచ్చు, ఆండ్రాయిడ్ ఫోన్ మనకు అందుబాటులో ఉంటే మన ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికేట్, అదే జీవన ధృవీకరణ పత్రాన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఇండియాలో తప్ప ఇంకా ఏ దేశంలోనూ జీవన్ ప్రమాణ్ ఫేస్ ఐడి యాప్ పనిచేయదు. ఇది గమనించండి. ఆండ్రాయిడ్ ఫోన్ మనకి అందుబాటులో ఉంటే ఎవరి సహాయం అవసరం లేకుండా మనకు మనమే చేసుకునే అవకాశం ఉంది. ముందుగా మీ ఆండ్రాయిడ్ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ ఆధార్ ఫేస్ ఐడి ఆర్డి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత జీవన్ ప్రమాణ్ యాప్ను కూడా ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫోన్లో ఆధార్ ఫేస్ ఆర్డి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది, కానీ ఎక్కడ కనిపించదు. ఇప్పుడు మొబైల్ ఫోన్ స్క్రీన్పై మీ జీవన ప్రమాణ్ ఐడి డిస్ప్లే చేయబడుతుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలి? ఈ కింది స్టెప్స్ అనుసరించండి. ఆధార్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత అది మన ఫోన్లో కనిపించదు. మనం సెట్టింగ్స్లోకి వెళ్తే అక్కడ యాప్స్ ఉంటుంది. యాప్స్ మీద క్లిక్ చేస్తే అక్కడ మనకి ఈ ఆధార్ ఫేస్ ఆర్డి అన్న అప్లికేషన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే అక్కడ పర్మిషన్స్ దగ్గర కెమెరాని యాక్టివేట్ చేయండి, దానికి పర్మిషన్ ఇవ్వండి. తర్వాత మనకి జీవన్ ప్రమాణ్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక అక్కడ క్లయింట్ని రిజిస్టర్ చేసుకోమని అడుగుతుంది. రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, వన్ టైం పాస్వర్డ్ ఇవన్నీ వస్తాయి. ఎంటర్ చేసిన తర్వాత మనకు ఎవరైతే దానికి ఆపరేటర్గా ఉంటారో తమ ఫేస్ని చూపిస్తే అది స్కాన్ చేసుకుంటుంది. ఆ తర్వాత అక్కడ కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. పెన్షనర్ నేమ్ ఏంటి, పెన్షన్ పీపీఓ, అలాగే పెన్షనర్ని ఈ పెన్షన్ని ఎవరికి మంజూరు చేస్తారు, తదితర వివరాలు ఆ యాప్లో అన్నీ 1 by 1 కనిపిస్తాయి. వాటిని క్షుణ్ణంగా చదివితే సరిపోతుంది. చదివాక దానికి తగ్గట్టుగా అక్కడ ఎంటర్ చేయండి. ఫైనల్గా ఆ అప్లికేషన్ హోల్డర్ని, అది ఎవరికైతే పెన్షన్ కావాలో వాళ్ళని ఫేస్ ఒకసారి బాగా కనిపించేలాగా చూసుకొని ఐ బ్లింక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పెన్షన్ లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయడం అనేది పూర్తయినట్లే. ఇక మనకి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన లింకుపై క్లిక్ చేస్తే అక్కడ ఆటోమేటిక్గా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ అయినట్టు దానికి సంబంధించిన ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది.